అదాని ఏమన్నా భారతదేశమా? హిండెన్బర్గ్ రిపోర్టుని అదాని భారతదేశం పైన దాడి అనడం ఎంత హాస్యాస్పదం అంటే, భారతదేశ ఉద్యోగ కల్పనలో ప్రైవేట్ రంగంలో 5,20,00,000 మంది వ్యక్తులు పనిచేస్తే అందులో నీ కంపెనీస్ కల్పించే ఉద్యోగాల సంఖ్య ఎంత అంటే పర్సంటేజ్లో చూస్తే 0.08%. 1% కూడా లేని నువ్వు భారతదేశానికి మొత్తానికి రిప్రజెంటర్ అయిపోతావా? పోనీ ట్యాక్స్ పేయింగ్లో చూసుకుంటే, ఇక ట్యాక్స్ పేయింగ్ 500 టాప్ కంపెనీస్లో నీ కంపెనీ చెల్లించింది పర్సంటేజ్లో చెప్పాలంటే 0.0008 వస్తుంది. నువ్వు పే చేసే ట్యాక్స్కి నువ్వు భారతదేశం మొత్తానికి రిప్రజెంటర్ అవుతావా? నీ కంపెనీ మీద, నీ కంపెనీలో జరిగిన అక్రమాల మీద ఒక రిపోర్ట్ వస్తే అది భారతదేశానికి ఎందుకు ఆపాదించిండ్రు? దీనిపైన క్వశ్చన్ చేయాల్సిన బాధ్యత భారతదేశ మీడియా మీద లేదా? భారతదేశ ఈడీ మీద లేదా? వీళ్ళెవ్వరు స్పందించినప్పుడు ప్రతిపక్ష నాయకునిగా భారత్ జోడో యాత్ర చేసిన రాహుల్ గాంధీ దీని మీద పక్కా చర్చించాల్సిందే అని చెప్పేసి క్వశ్చన్ అవర్ నుంచి బయట నిరసనల వరకు ప్రతి ఒక్క నిమిషం కొట్లాడితే జేపీసీ కమిటీ వేయాలని చెప్పేసి డిమాండ్ చేసిరు. డిమాండ్ చేస్తే దీనిపై స్పందించకపోగా నరేంద్ర మోడీ గారు ఏమన్నారనంటే, హిండెన్బర్గ్ రిపోర్ట్ గురించి చర్చించండి మోడీ గారు అని అంటే, రాహుల్ గాంధీ గాంధీని ఎందుకు పెట్టుకుంటూ నెహ్రూ అని పెట్టుకోవాలి కానీ మాట్లాడిండు. ఏమైనా సంబంధం ఉందా? అంటే అదాని ఆవిరైపోయిన సంపదలో భారతీయుల సంపద పోతే నరేంద్ర మోడీ గారికి ఎలాంటి బాధ లేదా? నరేంద్ర మోడీ గారికి జవాబుదారితనం లేదా? ఈ ఈడీ మెయిన్ స్ట్రీమ్ మీడియా మాట్లాడినప్పుడే అధికారుల అండదండలు ఉన్నాయని అర్థమవుతుంది కదా. ఈ అర్థమైనందుకే ప్రతిపక్షాలు ప్రశ్నల ప్రవాహం కురిపించినాయి. అందులో మొదటిది గుజరాత్లో జరిగిన ల్యాండ్ స్కామ్. నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 ఏప్రిల్ 28వ తేదీన బిజినెస్ స్టాండర్డ్ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఆర్టికల్ ప్రకారము ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి కొన్ని కంపెనీస్ భూమి కొనుగోలు చేసినాయి గుజరాత్లో. ఆ గుజరాత్లో భూమి కొనుగోలు చేసిన దాని ప్రకారం కే రెహజా కంపెనీ 470 రూపాయలు మీటర్ స్క్వేర్కి, మారుతి సుజుకి 670 రూపాయలు మీటర్ స్క్వేర్కి, ఫోర్డ్ టాటా కంపెనీ 1100 రూపాయలు మీటర్ స్క్వేర్కు చెల్లించి గుజరాత్లో ల్యాండ్ కొనుగోలు చేసినాయి. కానీ నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోర్టుకు గౌతమ్ అదాని కంపెనీకి 32 రూపాయలకు మీటర్ స్క్వేర్ భూమి అమ్మినట్టు ఆ పేపర్లో రావడం జరిగింది. 32 రూపాయలు ఫైనల్ కాదు, అది మ్యాక్సిమం ఏమంటూ మినిమం 1 రూపాయి కూడా ఉండొచ్చు. ఇది దేశం కోసం, ధర్మం కోసం నెంబర్ 2015 గుజరాత్ అసెంబ్లీలో కాదు రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో ఏముందనంటే 58.62 కోట్ల రూపాయలు అదాని పోర్టుకి లాభం చేకూర్చడానికి మాంగ్రూవ్స్ ఫారెస్ట్ ఏరియానే తప్పుగా చూపించినట్టుంది. నెంబర్ 2 దేశం కోసం, ధర్మం కోసం. 2022 పబ్లిక్ అకౌంట్స్ ప్రకారం ఎకో జోన్ నెంబర్ 2లో చూపించాల్సిన భూమిని ఎకో జోన్ నెంబర్ 4లో చూపించడం వల్ల ప్రభుత్వానికి నష్టం జరిగింది, అదానికి లాభం జరిగింది 587 కోట్ల రూపాయలు. దేశం కోసం, ధర్మం కోసం. నెంబర్ 24 అక్టోబర్ 2014 నాటికి నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన వెంటనే అదాని పవర్ ప్లాంట్ కోసం మహారాష్ట్రలో 370 ఎకరాల భూమిని కేటాయించారు. కారణం ఉపాధి కల్పించడానికి 370 ఎకరాలు పవర్ ప్లాంట్ కోసం తీసుకోరు. ఎంతమందికి ఉపాధి కల్పించారంటే 350 మందికి. దేశం కోసం, ధర్మం కోసం. నెంబర్ 4 మార్చి 2018లో 1552 హెక్టార్ల ఫారెస్ట్ ల్యాండ్ని ముద్రా పోర్టుకి ఇచ్చేసింది. ముద్రా పోర్టు ఎవరిది? మళ్ళీ అదానిది. దేశం కోసం, ధర్మం కోసం. నెంబర్ 5